తెచ్చుకోవడం ఈ మాట అందరికీ వర్తిస్తుంది, కానీ చావుని కొనుక్కుని తెచ్చుకోవడం ఈ మాట నాకు మాత్రమే వర్తిస్తుంది అంటున్నాడు రాఘవ. మరి అదేలాగా తెలుసుకోవాలంటే లెట్స్ వెల్కమ్ రాకెట్ రాఘవ along with his team. యాండి ఈ చీర గుర్తుపెట్టారండి? ఇది ఎప్పుడు కొన్నానే? మన పెళ్లి నాడు తలంబరాలు చీరండి. అదేంటే తెల్లగా ఉంటది కదా, కాస్త స్కిన్ కలర్ అంటుకుంది అంతే. ఈ శారీలో నేను వంశీ గారి సినిమాలో హీరోయిన్ లో లేను, వర్మ గారి సినిమాలో దెయ్యంలాగా ఉన్నావు. ఏమండి చెప్పడం మర్చిపోయాను, ఇది నా భార్య అండి. అసలు పేరు బొగ్గు, ముద్దుగా బొగ్గి అని పిలుచుకుంటూ ఉంటానండి. ఇది పుట్టాక మా మామగారికి చాలా కలిసి వచ్చిందండి. బొగ్గు గనుల్లో కోట్లు 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 సంపాదించారు. ఆనందం తట్టుకోలేక బొగ్గులో పొర్లు పొర్లు ఆడుకుంది. ఇది ఇలా తయారైపోయింది అప్పటి నుంచి. నేను బ్యూటీ పార్లర్కి వెళ్ళొస్తానండి. పోయిన వారం ఆవిడ బ్యూటీ పార్లర్కి వెళ్తే పాపం ఒక అమ్మాయి ఫేషియల్ చేసిందంటండి. వెంటనే హార్ట్ అటాక్ వచ్చి హాస్పిటల్లో పెడితే డాక్టర్ గారు అడిగారు, ఇంత చిన్న వయసులో హార్ట్ అటాక్ ఏంటమ్మా అంటే, దెయ్యాన్ని దగ్గర నుంచి చూసానండి అని చెప్పిందట. హెలికాప్టర్ వేసుకొని వెళ్తా. చూసారా, డబ్బున్న వాళ్ళకి ఇదో సమస్య. హెలికాప్టర్ వేసుకుని వెళ్తుందంట. ఏ హెలికాప్టర్ వేసుకెళ్తావు? రెడ్ కలర్, ఎల్లో కలర్, నో నో బ్లాక్ కలర్. నీ టేస్ట్ తగలయ్యా. హెలికాప్టర్ కూడా బ్లాక్ కలర్ లోనే వెళ్ళాలా నువ్వు? ఇదిగో మన బ్లాక్ హెలికాప్టర్ తాళాలు ఇస్తున్నాను, జాగ్రత్త. వస్తానండి. డబ్బున్న వాళ్ళకి ఎలాంటి సమస్య అండి? ఎవరు మీరు? మాట్లాడదు, ముందు ముందు నీకే తెలుస్తుంది. ఏమన్నా పాత సామాన్లు కావాలంటే ఇస్తాం, ఇలా ఇంటి మీద మాట్లాడదే. హలో ఒక నిమిషం ఆగు. హలో, నేను ఆఫీస్కి వచ్చేస్తున్నాను. నేను సంతకాలు పెట్టాల్సిన ఫైల్స్ అన్ని కూడా టేబుల్ మీద పెట్టి ఉంచండి. హలో, బ్యాంక్ వాళ్ళు సీజ్ చేశారా? అలా హలో అలా బ్యాంక్ వాళ్ళు ఇంట్లోనే అనుకున్నాను, ఆఫీసులో కూడా అన్ని పట్టుకెళ్ళిపోయారంట, సీజ్ చేశారంట. ఇప్పుడు ఏంటి నా పరిస్థితి? ఇలాగే ఇంత బతికి షన్నగా పేదవాళ్ళ బతకాలంటే నా వల్ల కాదు సార్. మేడం నా వల్ల కాదు, ఇలాంటి బతుకు నేను చచ్చిపోతా. మనకు తెలిసిన కిల్లర్ ఒకడున్నాడు సార్, వాడితో మాట్లాడుకుంటా. హలో, ఎస్, మీరు అర్జెంట్గా ఒకసారి మా ఇంటికి రావాలి. అయితే లొకేషన్ వాట్సాప్ లో షేర్ చేస్తాను. ఓకే. ఎందుకే అలా అరుస్తావు? బొగ్గు గనుల్లో కార్మికులకు భోజనానికి బ్రేక్ ఇచ్చినట్టు సైరన్లో అరుస్తుంటావు ప్రతిదానికి. బ్యూటీ పార్లర్కి వెళ్ళొస్తుంటే వాళ్ళు ఎవరో బ్యాంక్ వాళ్ళు అంటండి దింపేసి మరి హెలికాప్టర్ తీసుకెళ్లిపోయారండి. దీనికి ఇంకా అసలు విషయం తెలియదు, మేనేజ్ చేయాలి. వాళ్ళు బ్యాంక్ వాళ్ళు కాదు బొగ్గి, వాళ్ళు మెకానిక్ కి నేనే ఫోన్ చేశాను. ఈ మధ్య మన హెలికాప్టర్ ఫ్యాన్ కి బేరింగ్లు పాడైపోయి దాన్ని మార్చుకుని పంపించాను, వాళ్ళు తీసుకెళ్లారు అనమాట. అసలు ఫ్యాన్ బీకి ఏసీ పెట్టించేయండి, ఏసీ పెట్టించేయండి. హెలికాప్టర్ ఫ్యాన్ ఉంటేనే వెళ్తుంది, ఏసీ ఉంటే వెళ్తావు. ఎలా అవుతాయి? ఇంతకీ ఎవరిని చంపాలి? ముందు నువ్వు చంపడానికి ఎంత తీసుకుంటావు చెప్పు. 10 లక్షలు. నన్నే చంపాలి. నీకే పోయే కాలం వచ్చిందిరా. పోయే కాలం ఉంటే కంపెనీ దెబ్బతుంది. ఒక్కసారిగా పేదగాడిగా బతకాలంటే నా వల్ల కాదు. ఎప్పుడు చంపుతావు చెప్పు నన్ను. ఏంటి స్కెచ్ చేస్తున్నావా? లేదు, డేట్ చూసుకుంటున్నాను. డేటా? ఎప్పుడు చంపుతావు? అయ్యో, ఈ నెల ఖాళీ లేదే, వచ్చే నెల 2 తారీఖు ఉంది. అదేంటండి అలాగంటారు? ఇక్కడ 19వ తారీఖు ఖాళీ ఉందిగా. సండే, ఆ రోజు నాకు లీవ్. ఓ పని చేస్తా, మండే రోజు వీలు చూసి కాల్ చేస్తాను. ఓ నిజంగా? ఓకేనా? ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. ఒక్క సెకండ్. ఏంటి అగ్రిమెంట్? నువ్వు నన్ను చంపాలి. ఇదిగో నీ కాపీ నీ దగ్గర పెట్టుకో. ఇది నా కాపీ. రూల్స్ ఉన్నాయి, చెప్పు. ఒకే గుండుకి నన్ను చంపేయాలి. చంపేస్తాను. నెంబర్ 2, వెనక నుంచే కాల్చాలి. ముందు నుంచి కాల్స్తే నాకు భయం. నెంబర్ 3, ఈ డీల్ మన ఇద్దరి మధ్యలోనే ఉండాలి, ఎవరికి చెప్పకూడదు. అస్సలు చెప్పను. నెంబర్ 4, నువ్వు చంపేటప్పుడు నాకు భయం వేసి కాళ్ళ ఎలా పడి బతిమాలి అబద్ధాలు చెప్పినా సరే నువ్వు కనికరించకూడదు, అని కాల్చి పారేయాలి. 5వ పని చేయి. ఏంటి? 5వ తోటి రాసుకో. నేను కమిట్ అయితే నా మాట నేనే విన్ను. నా బుల్లెట్ గానీ ఎదురుగా వచ్చి కానీ తప్పించుకుందనుకో, నేనే కాల్ని చచ్చిపోతాను. చెప్పాస్. చచ్చిపోవడానికి రెడీగా ఉండైతే. ఓకే, చంపడానికి నువ్వు రెడీగా ఉండు. ఓకే. ఏమండి, ఏంటి? మీకు గుడ్ న్యూస్ అండి. చెప్పు. అంటే మనం దుబాయ్ వెళ్ళాం కదండి, అక్కడ షాపింగ్ చేశాం కదా, వాళ్ళు స్క్రాచ్ కార్డ్ ఇచ్చారు కదా, దానికి ఓకేనండి. దొరద వచ్చిందా? 50,000 కోట్ల డబ్బులు వచ్చినాయి. ఇప్పుడు భారతదేశంలో మనమే రిచెస్ట్ పర్సన్స్. బొగ్గి. ఓ హగ్గి. అతిగా ఆశపడిన ఆడది సుఖపడినట్టు చరిత్రలో ఎక్కడా లేదు. ఈ ఆనందాన్ని నేను తట్టుకోలేకపోతున్నాను. రావు గారు, సారీ సార్. సార్
మీ హెలికాప్టర్ తాళాలు. సారీ సార్. నువ్వు అలాంటి ఓకే బాయ్. హలో అన్నారు ఇందాక అగ్రిమెంట్ రాసుకుంది చంపేస్తా. అంత తొందర ఎందుకు? తొందర కాదు, నువ్వు అర్జెంట్ ఇంటికి రా, మనం మాట్లాడుకోవాలి ఒకసారి. ఎంతో ముందు మనం పర్సనల్ మాట్లాడుకుందాం. ఏంటి కాంట్రాక్ట్ చూసావా? ఎలా చింపాను? డీలో తరుణ్ మాస్టర్ బోల్ చింపాడు. ఎలాంటి అర్థం చేసుకోవయ్యా, నేను చెప్పింది అసలు డీలే క్యాన్సిల్ చేసేసాను. డీల్ క్యాన్సిల్? నీకు ఇక్కడ ఏమన్నా ఎర్రపప్పని రాసుందా? రాయమంటావా? అగ్రిమెంట్ ఏమని రాసా? థర్డ్ లైన్ చదువు. 1000 అబద్ధాలు చెప్పినా సరే నువ్వు నన్ను చంపేయాలి అని చెప్పాను కదా. అయితే చంపేస్తా. బాబు నువ్వు పెద్దరికి చంపేస్తానంటే ఏమైనా కమిట్ అయితే నా మాట నేనేమన్నా నేను చంపేస్తా అని చెప్పాను కదా. నేను ఎలా చంపేస్తావు? ఎలా పెట్టి కాదు చంపేస్తా. ముందు నుంచి చంపడాలు లేవుగా. అరే ఫ్రిడ్జ్ బలేగుంది. బాగుంటది, నీళ్ళు చల్లగా ఉంటాయి, తాగుతావా? మీరు రమ్మంటే రారండి. దండం అనుకుంటుందా లేదా గన్ను అనుకుంటుందా? లంగారా ఏమండి ఈయన ఎవరండి? కిల్లర్. మెట్రో రైలు చేసే పిల్లర్ లాగా ఉన్నాడు. ఈడి కిల్లర్ ఏంటండి? ఎవరో హంతకులు మన దగ్గర రాకుండానికి బాడీ గార్డ్ గా ఈయన పెట్టుకున్నాం. ఎవరు వస్తే ఆయన చంపేస్తాడనమాట. అయితే ఈసారి షాపింగ్ వెళ్ళినప్పుడు వీడిని తీసుకెళ్దామంటే. ఎందుకు? దృఢంగా ఉన్నాడు. దృఢంగా ఎక్కడున్నాడు? ద్రవ పెలుగు బంటిలో ఉన్నాడు. చూడు ఎలా కాలు చంపుతాను. ఓకే చూడు. ఓకే ఎలా కాలుస్తాడో నేను చూస్తా. దానికి తగ్గదు నా దగ్గర కూడా ఉందిరా. ఈ వాళ్ళని ఎలాగని చంపేళ్ళనా? వస్తున్నాం. రేయ్ నిజమైన ఆనందరావుడు ఆడికి దమ్ముగాని ఉంటే చేయలేపండ్రా. నేను చెప్పిన ఆనందరావు గురించి రా. ఒక ఆనందరావు కాలని ముందేట్రా. ఒరే నేను చెప్పిన ఆనందరావు గురించి రా. ఏమండి ఆ పేపర్ చదువుకునే టైం చదువుకోండి. దొరికేడు ఇప్పుడు పేపర్ చదివితే నన్ను కాల్ చేస్తా. ఇదేంటి ఎంతమంది వచ్చారు? నువ్వు ఆమె చెల్లమ్మా. రే ఆనందరా, నువ్వే కనుక నిజంగా ఆవిడ భర్త అయితే ఒక ముద్దేట్రా చూద్దాం. దొరికేసావుగా అంటే అది ముందు నుంచి కాల్చడాలు లేవుగా. అందరూ ఒకసారి లేపేస్తా, దద్దలు ఉంటుంది. మీకు కనిపించేస్తాగా. అందరూ కాల్చి పడ చెప్తాను, దరిద్రం వెళ్ళిపోతాయి. అందరూ బయటికి వెళ్ళి ఈడు ఒక్కడే లోపలికి వెళ్ళాడంటే ఈడే ఆనందం. నైట్ చంపేస్తాడట. వీడు వస్తాడు ఇక్కడ లైట్ ఇక్కడే ఉన్నాను. మరి లోపల కాల్చాను. మా ఆవిడ పడుకుందంటే అయ్యో అన్నింపుని వేరే నన్ను కాల్ చేశానే. నేను ఒకవేళ తప్పు కాల్చాను, నన్ను నేరుగా కాల్ చచ్చిపోతానని చెప్పారు కదా. కానిచ్చాయి కాల్చుకున్నాను కదరా. మంచంలో నల్లులు ఎక్కువ ఉన్నాయండి, తెక్క కొడుతున్నాయి. చూడండి ఇదిగోట్రా నీ బుల్లెట్లు. ఈ శుభ సందర్భంలో మాత్రం అలా బయటికి వెళ్ళి చల్లగా ఐస్ క్రీములు తింటాం. బ్లాక్ ఫారెస్ట్ టేస్ట్ తగలయ్యా. రోజా గారు ఎలా ఉంది స్కిట్? సరదాగా అనిపించింది. నైస్. నాగబాబు గారు కంటెంట్ ఇస్ వెరీ గుడ్, బట్ దాంట్లో పడాల్సిన పంచెస్ పడుంటే మాత్రం ఇంకా బాగుండాల్సింది. ఓకే ఒక విషయం చెప్పాలి నీకు. నువ్వేం చేద్దామంటే అంటే నేను ప్రొడ్యూసర్ అని మర్చిపో, ఒక పెద్ద హీరో విషయం మర్చిపో, ఓ మామూలు ఆర్టిస్ట్ వాడు ఒక వెధవ అనుకో, ఇంకా ఈజీగా ఉంటుంది. సార్ బాహుబలి రికార్డు బదులు కొట్టారంటే ఇంగ్లీష్ లో తీయాలి సార్. ఇంగ్లీష్ సినిమా తెలుగులో ఎవరు చూస్తారు సార్? తెలుగులో తీసి ఇంగ్లీష్ పంపి 3000 కోట్లు ఇస్తా. ఆ స్టిక్ తీసుకురండి అమ్మా. హీరోయిన్ స్టెప్ ఇందాలు తీసాను సార్. ఇప్పుడు ఇదే హీరోయిన్ అనుకుని మీరు డాన్స్ చేయాలి. 3000 కోట్లకి ఒక కర్ర ఇచ్చాడు. నిన్న రన్నింగ్ రేస్ లో పార్టిసిపేట్ చేసి కూడా పరిగెత్తలేదంట, ఎందుకురా? మా పీటీ సార్ పిచ్చోడు 1 2 3 గో అన్నాడు. నా నంబర్ 4 గో అనలే, అందుకే నేను పరిగెత్తలే.